నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా ఏఐ మానవ మేధస్సుకే సవాల్ విసురుతూ ప్రపంచాన్ని మార్చేస్తున్న టెక్నాలజీ. కానీ ఈ సరికొత్త టెక్నాలజీ రేసు మానవాళి వినాశనానికి దారితీయబోతుందా? అవుననే అంటున్నారు క్రైస్తవుల అత్యున్నత ప్రస్తుత గురువు పోప్ లియో. ఏకంగా 42,000 పదాలతో కూడిన తన మొట్టమొదటి చారిత్రాత్మక మేనిఫెస్టోలో మ్యాగ్నిఫికా హ్యూమానిటస్ ద్వారా ఏఐ ప్రపంచానికి ఆయన ఒక తీవ్రమైన హెచ్చరిక జారీ చేశారు. ఏఐ టెక్నాలజీని తక్షణమే నిరాయుధం చేయాలి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనమయ్యాయి. అసలు పోప్ అంతగా ఎందుకు భయపడుతున్నారు? ఏఐ వెనక దాగున్న ఆధునిక బానిసత్వం ఏంటి? ఈ ప్రత్యేకమైన స్టోరీలో పూర్తి వివరాలు చూద్దాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. కేవలం లాభాలు, భౌగోళిక రాజకీయ ఆధిపత్యం కోసమే ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రేసు నడుస్తోందని పోప్ మండిపడ్డారు. దీనిపై వాటికన్ ఒక ప్రత్యేక సదస్సు నిర్వహించింది. ఈ సదస్సుకు ప్రముఖ అమెరికన్ ఏఐ సంస్థ ఆంథ్రోపిక్ కో-ఫౌండర్ క్రిస్ వోలా కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా పోప్ మాట్లాడుతూ ఏఐని తక్షణమే నిరాయుధం చేయాలని పిలుపునిచ్చారు. మానవాళిని అణిచివేయడానికి, సమాజం నుండి వెలివేయడానికి, మారణ హోమానికి దారితీసే శక్తుల చేతుల్లోంచి టెక్నాలజీని విడిపించాలని డిమాండ్ చేశారు. టెక్నాలజీని పూర్తిగా నిషేధించడం తన ఉద్దేశం కాదని, కానీ అది మనుషులపై ఆధిపత్యం చెలాయించకుండా అడ్డుకోవడమే నిరాయుధీకరణ అని ఆయన స్పష్టం చేశారు. ఈ మేనిఫెస్టోలో అత్యంత కీలకమైన అంశం యుద్ధాలలో ఏఐ వినియోగం. ప్రస్తుతం అనేక దేశాలు మనుషుల ప్రమేయం లేకుండా శత్రువులను గుర్తించి దాడి చేసే అటానమస్ వెపన్ సిస్టమ్స్ రూపొందిస్తున్నాయి. దీనిపై పోప్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రాణాలు తీసే అంతిమ నిర్ణయాన్ని ఒక కంప్యూటర్ ఆల్గారిథంకి అప్పగించడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆయన తేల్చి చెప్పారు. అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వం అనుసరిస్తున్న కొన్ని విధానాలను పరోక్షంగా తప్పుపడుతూ ఏ ఆల్గారిథం కూడా యుద్ధాన్ని నైతికంగా సమర్థించలేదు అని ఆయన రాశారు. సైనిక అవసరాల కోసం, నిఘా కోసం వాడే ఏఐపై అంతర్జాతీయంగా కఠినమైన చట్టపరమైన ఆంక్షలు ఉండాలని డిమాండ్ చేశారు. సాధారణంగా మనం చాట్ జీపీటీనో మరో ఏఐ టూల్నో వాడినప్పుడు స్క్రీన్ మీద సమాధానం క్షణాల్లో వచ్చేస్తుంది. ఇదంతా ఒక మాయలాగా అనిపిస్తుంది, కానీ దీని వెనక ఒక భయంకరమైన దోపిడీ దాగుందని పోప్ లియో ప్రపంచానికి కళ్ళు తెరిపించారు. ఈ డిజిటల్ విప్లవానికి కావాల్సిన అరుదైన ఖనిజాలు తవ్వడానికి పేద దేశాల్లో చిన్నపిల్లలు, యువకులు ప్రాణాలకు తెగించి ప్రమాదకరమైన గనుల్లో పనిచేస్తున్నారు. అలాగే ఇంటర్నెట్లోని అసభ్యకర, హింసాత్మక కంటెంట్ను క్లీన్ చేయడానికి రోజుకు వేలాది మంది కంటెంట్ మోడరేటర్లు మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. కంప్యూటర్ల డేటా ప్రవాహం ఎలాంటి అంతరాయం లేకుండా సాగడం కోసం ఈ పేద మనుషుల శరీరాలు గాయపడుతున్నాయి, అరిగిపోతున్నాయి. అది ఆధునిక కాలపు కొత్త బానిసత్వం అని పోప్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేనిఫెస్టో ద్వారా కేవలం భవిష్యత్తు గురించే కాకుండా గతం గురించి కూడా పోప్ ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. 100 ఏళ్ల క్రితం జరిగిన అట్లాంటిక్ బానిస వ్యాపారంలో కాథలిక్ చర్చ్ పాత్రపై ఆయన బహిరంగంగా క్షమాపణ కోరారు. 19వ శతాబ్దం వరకు చర్చి బానిసత్వాన్ని పూర్తిగా ఖండించకపోవడం క్రైస్తవ చరిత్రలోనే ఒక పెద్ద మచ్చ అని ఒప్పుకుంటూ చర్చి తరపున తాను మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. తన సందేశం ముగింపులో పోప్ బైబిల్లోని ఒక కథను గుర్తు చేశారు. పూర్వకాలంలో మనుషులు తమ అహంకారంతో దేవుడి అనుమతి లేకుండా స్వర్గాన్ని తాకేలా బాబెల్ గోపురం కట్టాలని ప్రయత్నించి వినాశనాన్ని కొని తెచ్చుకున్నారు. నేడు ఏఐ రేస్ కూడా అలాంటి మరో బాబెల్ గోపురం లాంటిదేనని హెచ్చరించారు. టెక్నాలజీ సమస్యలు చాలా పెద్దవని, మన చేతుల్లో ఏముందిలే అని సామాన్య ప్రజలు వదిలేయకూడదని, ప్రతి ఒక్కరికి సమాజం పట్ల బాధ్యత ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. లాభాల కోసం పరిగెత్తే కార్పొరేట్ శక్తుల చేతుల్లోంచి ఏఐని కాపాడి దానిని మానవతా విలువలతో నడిపించాల్సిన బాధ్యత ప్రపంచ దేశాల ప్రభుత్వాలపై ఉందన్నదే ఈ 42,000 పదాల సారాంశం. మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో పోప్ చేసిన వ్యాఖ్యలపై మీ ఆలోచనలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి ఎక్స్క్లూజివ్.